కోటేశ్వరరావు గారు చెప్పండి, నాటి సీఎం జగన్ కు ముఖ్య సలహాదారుగా చక్రం తిప్పినటువంటి విశ్రాంత ఐఏఎస్ అధికారి అజయ్ కల్లం విశాఖ జిల్లా భీమునిపట్నం అన్నవరంలో వేసిన లేఅవుట్లో రైతుల నుంచి ఏకంగా 8,000 చదరపు గజాల స్థలాన్ని, అంటే ఆల్మోస్ట్ సుమారు 15 స్థలాల్ని ప్రభుత్వ నుంచి ఆయన కారు చౌకగా కొట్టేశారు. ఏదైతే అప్పట్లో చదరపు గజం 20,000 ఉంటే 4,000కి ఎలా కొనగలిగారని మీరు అనుకుంటున్నారు? ఏం జరిగిందని మీరు అనుకుంటున్నారు? వైసీపీ హయాంలో భూ అక్రమాల గురించి లేదా ఆశ్రితులు కావచ్చు, లేదా ఆ పార్టీకి చెందినటువంటి వాళ్ళు కావచ్చు, ఏ విధంగా అక్రమాలకు పాల్పడ్డారనేటువంటిది ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఇప్పుడు జరగాల్సింది ఏమిటి అంటే, ఇప్పుడు విజిలెన్స్ కమిషన్ చేసినటువంటి సిఫార్సుల గురించి అందులో కొంతమంది అధికారుల పేర్లు మీకు చెప్పారు. ఈ ప్రభుత్వానికి ధైర్యం ఉంటే వాళ్ళందరినీ ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలి. ఈ నివేదిక ఆధారంగా క్రిమినల్ కేసులు పెట్టాలి. అదేవిధంగా ఆ భూముల్ని మొత్తం మళ్ళా వేరే వాళ్ళకి అమ్మకుండా, అదేవిధంగా వాటి మీద స్టేటస్ కో ఏదైతే ఉన్నదో ఇప్పుడున్నటువంటి దాన్ని చేసి దాని మీద సమగ్రమైనటువంటి విచారణని వెంటనే జరిపి ఆ భూములు అక్రమంగా పొందినటువంటి భూములన్నింటినీ కూడా వెనక్కి తీసుకోవాలి. అటువంటి ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా అనేటువంటిదే నా ప్రశ్న. అక్రమాలను ఎవరు సమర్థించక్కర్లేదు, సమర్థించరు. నేను అస్సలు సమర్థించను. అందుకని గడిచినటువంటి 2 సంవత్సరాలుగా ప్రభుత్వ తీర్పులు చూస్తూ ఉంటే ప్రచారానికి ఎదుటి వాళ్ళ మీద ఆరోపణలు కావచ్చు, నిజం కావచ్చు, నేనేమి దాన్నేం కాదట్లా. వాటి గురించి ప్రచారం చేసుకోవడానికి, టీవీలో చర్చలు జరపడానికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత అధికార యంత్రాంగం ద్వారా, లేకపోతే స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నా కానీ ఎందుకని 2 సంవత్సరాల పాటు విజిలెన్స్ నివేదిక రావడానికి 2 సంవత్సరాలు ఎందుకు పట్టిందనేటువంటిది ప్రశ్న. వాళ్ళకి తెలుసు గతంలో ఎవరు ఎట్లా అక్రమాలకు పాల్పడ్డారు ఏంటనేటువంటిది అందరికీ తెలుసు, బహిరంగ రహస్యం. 2 సంవత్సరాల పాటు నివేదికని ఎందుకు ఇంత ఆలస్యం చేశారు? అందుకని ఇప్పటికైనా యాక్షన్ ఏమిటి? యాక్షన్ కావాలి మనకి, కబుర్లు కాదు. నేను అదే చెప్తున్నా, యాక్షన్. ఇప్పటి వరకు వైసీపీ నాయకుల మీద గురించి లేదా వైసీపీ ప్రభుత్వం యొక్క అవకతవకల గురించి చేసినటువంటి వాటి మీద ఇంతవరకు నిర్దిష్టమైనటువంటి చర్యలు లేవు. మనం తిరుపతి రెడ్డి వ్యవహారమే చూసాం, జనం మర్చిపోయారు కదా. మళ్ళీ ఇప్పుడు తిరుపతి రెడ్డి గురించి మనం మాట్లాడుకుంటే అది మళ్ళీ వాళ్ళకే ఇబ్బంది. అందుకని ఇట్లా ఏ అంశం చూసినా కానీ కబుర్లు చెప్పడానికి, కాలక్షేపం చేయడానికి తప్ప అధికారుల మీద కానివ్వండి, రాజకీయ నాయకుల మీద కానివ్వండి, అక్రమార్కుల మీద కానివ్వండి చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు ఇంతవరకు లేవు. ఇప్పటికైనా చేస్తారా లేదా చేయరని నేను చెప్తున్నా, కానీ ప్రశ్నార్థకం ప్రశ్న. ఓకే కోటేశ్వరరావు గారు. అజయ్ గారు మీరు చెప్పండి, కోటేశ్వరరావు గారు స్ట్రైట్ గా ఎందుకు 2 సంవత్సరాలు అయింది మీరు అధికారంలో